గృత్సమద మహాముని జహ్ను మహర్షితో ఇలా అన్నాడు. మునివర్య, ఎంతటి పాపాత్ములైనా సరే, మాఘమాస వ్రతం ఆచరించిన వారైనా సరే, మాఘమాస వ్రతాన్ని ఆచరించేవారు చేసే పూజలు చూస్తే చాలు, వారు కూడా ముక్తిని పొందుతారు అనడానికి ఉదాహరణగా నీకొక కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పాడు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం. పూర్వం విదేహ దేశంలో భారకుడనే శూద్రుడు ఉండేవాడు. అతడు వ్యవసాయం చేసుకుంటూ జీవించేవాడు. అతడి భార్య భామిని మహాకోపిష్టి. మనిషి ఏ కారణం లేకపోయినా ఇరుగు పొరుగు వారితో రోజు పోట్లాడుతూ ఉండేది. ఈమె నోటికి జడిసి గ్రామంలోని ఆడవారంతా ఈవిడ కంట పడకుండా తప్పించుకు తిరుగుతూ ఉండేవారు. ఈవిడి గారి భర్త భారకుడు కూడా ఈవిడిని సమర్థిస్తూ పెళ్లంతో పాటు దెబ్బలాటకు వెడుతూ ఉండేవాడు. వీరికి వినయుడనే కుమారుడున్నాడు. అతడు చిన్నప్పటి నుంచి చాలా నెమ్మదైనవాడు. తల్లిదండ్రులు ఏమన్నా కొట్టినా కూడా సహించి కాలం గడుపుతూ ఉండేవాడు. అదృష్టం వల్ల అతనికి మంచి స్నేహితులు దొరికారు. వారితో పాటు పాఠశాలలకు వెళ్ళి గురువుల దగ్గర చక్కగా చదువులు నేర్చుకుంటూ ఉండేవాడు. అది తల్లిదండ్రులకు నచ్చేది కాదు. అయినా చదువు మీద శ్రద్ధ ఉండడం చేత వెళ్ళి గురువులు చెప్పేది నేర్చుకుంటూ ఉండేవాడు. వినయుడు పెరిగి పెద్దవాడై తండ్రికి వ్యవసాయ పనుల్లో చేదోడు వాదోడుగా ఉండేవాడు. తల్లి మాత్రం అతనిని ఏదో వంక పెట్టుకుని తిడుతూ ఉండేది. పెద్దవాడయ్యాడు కదా, తిట్టకూడదు అనే ఆలోచన ఆమెకు వచ్చేది కాదు. వినయుడికి పెళ్లి వయసు వచ్చింది. భామిని సంగతి తెలియని అమాయకుడు ఒకడు బుద్ధిమంతుడైన వినయుని చూసి ముచ్చటపడి తన కూతుర్నిచ్చి వివాహం చేశాడు. ఆ కోడలి పేరు సువ్రత. పేరుకు తగ్గట్టే నిజంగా చాలా మంచి అలవాట్లు గలది. సువ్రత వినయురాలు. ఎంతో అన్యోన్యంగా కాపురం చేస్తూ ఉండేవారు. సువ్రత భర్తను దైవంగా ఆరాధించేది. అత్తమామల్ని భక్తిగా సేవించేది. అత్తగారిని ఏ పని ముట్టుకునివ్వకుండా అన్ని పనులు తాను చేస్తూ ఇంటిని పరిసరాలను శుభ్రం చేస్తూ మంచి కోడలుగా ఉండాలని భావిస్తూ ఉండేది. భామిని మాత్రం ఆమెను చూస్తూ ఆ పని ఇలా చేశావు, ఈ పని ఇలా చేశామంటూ కోడల్ని తిడుతూ కొడుతూ ఉండేది. మామైన భారకుడు కూడా భార్యతో పాటు కొడుకును కోడల్ని తిడుతూ కొడుతూ ఉండేవాడు. తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలు అని గురువులు చెప్పిన మాట జ్ఞాపకం ఉంచుకుని వారేమన్నా ఆ నవదంపతులు సహించి కాలం గడుపుకునేవారు. అంతకీ బాధ అనిపిస్తే రాత్రి అందరూ నిద్రపోయిన తర్వాత ఒకరి కష్టాలు ఒకరు చెప్పుకుంటూ ఓదార్చుకునేవారు. ఒకనాడు వినయుడు అత్తగారి చేతిలో దెబ్బలు తిని ఏడుస్తున్న తన భార్యను చూసి తన తల్లిదండ్రులతో ఇలా అన్నాడు. తల్లిదండ్రులారా, మీరు పెద్దవారు, లోకానుభవం ఉన్నవారు, మంచి చెడ్డలు తెలిసినవారు. మీకు నేను చెప్పదగిన వాడిని కాదు. చెప్పవలసిన అవసరం కలిగిస్తున్నారు. మీరు మీకిన్ని విధాలుగా సేవలు చేస్తున్న మీ కోడల మీద కోపం ఎందుకు? పిల్లల్ని కని వంశాన్ని వృద్ధి చేసే కోడల మీద మీరింత ద్వేషం చూపించవచ్చునా? అసలు మీ కోపానికి కారణం ఏమైనా ఉందా? ఉంటే చెప్పండి, నేను నా భార్యని మందలిస్తాను. ఇంత కోపం మీ గౌరవాన్ని పోగొడుతుంది. నేను గాని నా భార్య గాని మీకేమి అపకారం చేశాం? కోపం వల్ల జ్ఞానం, వివేకం నశించి అనేక అనర్థాలు కలుగుతాయని మీకు తెలియదా? అందుచేత మీరు కోపాన్ని తగ్గించుకొని మా మీద వాత్సల్యం చూపించండి అని వేడుకున్నాడు. కొడుకు చెప్పిన ఈ మంచి మాటలు ఆ తల్లిదండ్రుల చెవుల్లో సీసం కరిగించి పోసినట్లయ్యాయి. దాంతో వారు మరింత చెలరేగిపోయి, మాకు చెప్పడానికి మీరంతటి వారు, ఎలా ఉండాలో మాకు తెలియదా? తల్లిదండ్రులకే నీతిబోధ చేస్తున్న మిమ్మల్ని ఏం చేసినా పాపం లేదు అంటూ కొడుకు కోడళ్ల మెత్తదను చూసి వారిద్దరిని చావబాదారు. తల్లిదండ్రుల్ని నిందించకూడదనే నీతికి కట్టుబడి కొడుకు కోడలు కూడా వారు కొట్టే దెబ్బలు భరించారు. ఒకనాడు కోడలు వంటలు చేసి మూతలు పెట్టి పొలం నుంచి మామగారు భర్త వస్తారని ఎదురు చూస్తోంది. అత్తగారు నిద్రపోతోంది. పెరడు తలుపు తోసుకుని ఒక కుక్క వంటింట్లో దూరి చేసిన వంటలను చిందరవందర చేసిపోయింది. కోడలు వచ్చి చూసి తెల్లబోయింది. అత్తగారు లేచి వచ్చి చూసి కోడల్ని అశ్రద్ధగా ఉన్నందుకు చితకబాది ఒక గదిలో పెట్టి తాళం వేసింది. భర్త, కొడుకు వచ్చారు. భామిని జరిగింది చెప్పింది. వినయుడు భార్యను హింసించవద్దని ఎంతో బ్రతిమలాడాడు. కాళ్ళు పట్టుకుని తల్లిదండ్రుల్ని బ్రతిమలాడాడు. కానీ ఒకరిని మించిన పట్టుదలతో ఇంకొకరు కొడుకు మాటలు విన్నారు కాదు. కొడుకు గది గుమ్మం ముందే తిండి తిప్పలు లేకుండా పడి ఉన్న ఆ తల్లిదండ్రులకు జాలి కలగలేదు. ఇలా వారం రోజులు గడిచిపోయాయి. కోడలి తండ్రి కూతుర్ని చూద్దామని వచ్చాడు. అతనిని చూసి భామిని, నీ కూతురు ఇలా చేసింది, అలా చేసింది అని పెద్ద నోరు పెట్టుకుని అరిచి, కావలిస్తే నీ కూతుర్ని నువ్వే చూడు అంటూ
తాళం తీసి తలుపు తెరిచింది. కోడలు తిండి లేక మలమల మాడిపోయి చచ్చిపడి ఉంది. దానితో అందరూ లబోదిబోమన్నారు. పిల్ల తండ్రి వీరిని శాపనార్థాలు పెడుతూ వీరు చేసిన ఘనకార్యాన్ని ఊరంతా చెప్పుకొని ఏడుస్తూ వెళ్ళిపోయాడు. వినయుడు తల్లిదండ్రుల దగ్గరకు ఏడుస్తూ వచ్చాడు. వారు అతని ముఖం చూడలేక తల ఉంచుకున్నారు. కొడుకు తల్లిదండ్రుల్ని ఏమీ అనలేదు. వారి ముఖాలలోకి ఒకసారి చూసి ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. కాశీనగరానికి పోయి ఆ గంగానదిలో పడి మరణించాడు. ఇక్కడ ఈ సూదర దంపతుల్ని ఊళ్ళో వారంతా తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు. కొడుకు కోడలు ఉన్నంతకాలం ఆ దంపతులకు వారి విలువ తెలియలేదు. వారు పోయిన తర్వాత పుత్రశోకం భరించలేక చాలా ఏడ్చారు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే లాభమేమిటి? ఎంత ఏడిస్తే మాత్రం మళ్ళీ ఆ కొడుకు కోడలు వస్తారా? ఏడ్చి ఏడ్చి కృంగి కృషించి చివరికి వారు మరణించారు. వారిని యమదూతలు వచ్చి నరకానికి తీసుకుపోయి చాలా చాలా బాధలు పెట్టిన తర్వాత యమధర్మరాజు వారిని అనేక నీచ జన్మలెత్తి కష్టాలు అనుభవించమని భూలోకానికి పంపేశాడు. వారు కుక్క, నక్క, పిల్లి, పురుగు ఇలా ఎన్నో నీచ జన్మలెత్తి కొన్ని వేల సంవత్సరాలు గడిపిన తర్వాత పంపానది తీరంలో ఉన్న ఒక పుట్టలో త్రాచుపాములై పుట్టారు. ఒకనాడు అక్కడికి ధీరుడు, ఉపధీరుడు అనే సోదరులు ఇద్దరు వచ్చి అది మాఘమాసమంటూ పంపానదిలో స్నానం చేసి అక్కడే ఉన్న వటవృక్షం క్రింద మాధవుణ్ణి పత్రపుష్పాలతో అర్చిస్తూ వేద మంత్రాలు చదువుతూ ఉండగా ఆ ధ్వని విని పుట్టలోంచి ఆ రెండు పాములు వచ్చి ఆ పూజను వారిచే కర్పూరహారతిని చూశాయి. దానితో వారి దుష్టకర్మలన్నీ పరిపక్వమై వారికి పుణ్యం కలిగింది. అందువల్ల ఇంకా ఆ తర్వాత ఏ జన్మలో ఎత్తకుండా ఆ సర్పజన్మతో వారు విముక్తి పొంది స్వర్గానికి వెళ్ళారు. కాబట్టి ఎవరికైనా కోపం పనికిరాదు. తన కోపమే తన శత్రువు అన్నారు పెద్దలు. కోపం గలవారికి వివేకం ఉండదు, ఉన్న బుద్ధి కూడా నశిస్తుంది. దానితో చేయరాని పనులు చేసి పాపాలు మూటగట్టుకుని అధోగతి పాలవుతారు. ఎప్పుడు శాంత స్వభావంతో ఉండేవారని అందరూ గౌరవిస్తారు. సకల సంపదలు కలుగుతాయి, ఉత్తమ గతులు కూడా పొందగలుగుతారు. గజాలపాలం గజత్కంఠమాలం శరచంద్రబాలం మహాదైత్యకాలం నభో నీలకాయం దురావారమాయం సుపద్మా సహాయం భజేహం భజేహం సదాంబోధివాసం గలత్పుష్పహాసం జగత్సన్నివాసం శతాదిత్యభాసం గదాచక్రశస్త్రం లసత్పీతవస్త్రం హసచారువక్త్రం భజేహం భజేహం రమాకంఠహారం శృతివ్రాతసారం జలాంతర్విహారం ధరాభారహారం చిదానందరూపం మనోజ్ఞస్వరూపం ధృతానేకరూపం భజేహం భజేహం